5 కోట్ల కరప్షన్ అనమాట. అసలు రోజుకు 5 కోట్లు అంటే అసలు నేను యావరేజ్గా గురు, ఈ చెన్నైలో పోలీసు వాళ్ళు ఎట్లా అంటే డే టైం అయితే ట్రాఫిక్ను క్లియర్ చేస్తారు, నైట్ టైం అయితే బండ్లలో పైసలు కలెక్ట్ చేస్తారు. ఇంతే అనమాట. ఇంకా అసలు మామూలు బాధుడు కాదు ఈ చెన్నైలోనే ఇంత అనమాట. చెన్నైలో చాలా దారుణం. అసలు ఒక్కొక్క బండి సింపుల్గా ఎంత లేదన్నా మనకు చెన్నై ఎంటర్ అయ్యి మనకు హార్బర్కి వెళ్ళి అన్లోడ్ చేస్తే పీసీలే 700-800 వస్తాయి. ఏది మన హార్బర్కి వస్తే 800 అంటే ఒక రోజుకి ఎంత లేదన్నా కానీ మనకు 1,00,000 బండ్లు వస్తుంటాయి ఈజీగా. ఒక బండికి యావరేజ్గా 500 వేసుకోండి, అంటే 1,00,000 బండ్లు అంటే ఎంత అమౌంట్? 5 కోట్ల కరప్షన్ అనమాట. అసలు రోజుకు 5 కోట్లు అంటే అసలు నేను యావరేజ్గా చెప్తున్నాను, ఇంతకంటే తక్కువ అయితే ఉండదు. మరి గుర్తుపెట్టుకోండి. చూడండి ఎన్ని వేల బండ్లు, ఎన్ని లక్షల బండ్లు వస్తాయి తెలుసా ఒక రోజు పోర్టుకు. వస్తూ ఉంటాయి, వచ్చేటెన్ని ఉంటాయి, పోయేటెన్ని ఉంటాయి. అసలు ఒక్కొక్క బండికి 500 మినిమం, మ్యాక్సిమం వచ్చేసి 700-800 ఈజీగా అవుతుంది. నేను యావరేజ్గా చెప్తున్నాను. ఒక బండికే 500 చొప్పున మనకు 1,00,000 బండ్లు వస్తే 5 కోట్లు ఒక్క రోజుకు. 5 కోట్లు కరప్షన్. అదేది నైట్ టైం మాత్రమే, ఒక నైటు. అసలు ఇంత డబ్బులు ఎక్కడ పోతుందో ఏమో కానీ అసలు చూడండి ఎన్ని వందలు నిలబడుకున్నాయి, వరుసగా నిలబడుకున్నాయి చూడండి బండ్లు. అవన్నీ 100. మనం కూడా 100, మనం తక్కువ కాదు. 10-20 అయితే తీసుకోవడం అనమాట. బాబాయ్ నాకు 100 కావాలా, 200 కావాలని డిమాండ్ చేస్తారు. అదేదో మనం బాకీ ఉన్నట్టు వాళ్ళకు. ఇట్లయితే ఉంటుంది అనమాట ఈ చెన్నై పరిస్థితి.